రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు ప్రజల పక్షాన బలమైన గళం వినిపించారని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి కూడా రామోజీరావుకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా 30 ఇయర్స్కి వెళ్ళి పాలిటిక్స్లో ఉన్నాను. ఎప్పుడు చూసినా ఈనాడు పేపర్ సాధారణ ఎందుకు అనిపిస్తుందంటే ఉన్నది ఉన్నట్టు రాయడమే కాకుండా ప్రజలు ఈ బాధల్లో ఉన్నారు, ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి ఏ ప్రభుత్వానికి కూడా భయపడకుండా నిక్కచ్చిగా వివరించే పత్రిక ఒకటే కాదు, ఆయన క్రమశిక్షణ కానీ ఆయన ఉద్యోగులు, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులతో పాటు ఎంతోమంది పేదవారికి మార్గదర్శి లాంటి ఒక సంస్థని స్థాపించి 50 ఏళ్ల కింద ఒక సామాన్యుడు కూడా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా నాలాంటి వారిని నేను 1986లో ఇంజనీరింగ్ అయిపోతే బషీర్బాగ్ మార్గదర్శిలో చిట్ ఫండ్స్లో మెంబర్గా జాయిన్ అయ్యి లోన్ తీసుకొని చిన్న వ్యాపారం చేసుకున్న 1986లో, అంటే దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. అలాంటి రామోజీరావు గారు మన తెలుగు జాతికే మర్చిపోలేని వ్యక్తి. ఆయన ఈనాడు సిబ్బందికి వారికి ఎంతోమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన నేర్పిన పాటలో నడవాలని కోరుకుంటూ వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.